హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? విజయవాడలో భవానీ దీక్షలు జరుగుతున్నాయి కదా, ఇది దానికి సంబంధించిన వీడియో అనమాట. భవానీ దీక్షలుకి వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళకి, తెలియని వాళ్ళకి చెప్పడం కోసం అని చెప్పి ఈ వీడియో చేసామన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు విజయవాడ ఎక్కడెక్కడి నుంచో విజయవాడకి వచ్చే వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలియవు కదా. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళైతే అందరూ చూసే ఉంటారు. ఇంకా బయలుదేరే వాళ్ళ కోసం అని చెప్పి, లేదంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారని చెప్పి చెప్తున్నాను అనమాట. విజయవాడలో ఎంటర్ అయిన దగ్గర నుంచి బస్ స్టాప్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఒక 10 feet డిస్టెన్స్లో ప్రతి చోట వాటర్ బాటిల్స్, అలాగే టెంపరీ వాష్రూమ్స్ సెట్ చేసి పెట్టారు. ఎక్కడికక్కడ ఉంటూనే ఉన్నాయి, ఒక 10 feet వెళ్తూ ఉండగా. అలాగే మెడిసిన్స్ కూడా కొన్ని చోట్ల పెట్టారంట. మాకైతే కనిపించలేదు, కానీ చాలామంది చెప్తున్నారు మెడిసిన్స్ కూడా చాలా చోట్ల పెట్టారని చెప్పి. ఎవరికైనా మెడిసిన్ నీడ్ ఉన్నా సరే ఆ వాటర్ బాటిల్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్తారు. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలామంది ఎక్కడికక్కడ ఒక 10 మెంబర్స్ ఉంటూనే ఉన్నారు. ప్రతి చోట ట్రాఫిక్ క్లియర్ చేస్తూ, మనకి ఏదైనా తెలియని ఇన్ఫర్మేషన్ ఇస్తూ చెప్తూనే ఉన్నారు. అలాగే వాటర్ బాటిల్స్ అయితే ప్రతి చోట ఉన్నాయి, మనం ఏం క్యారీ చేయక్కర్లేదు. ఇంకా పిల్లలతో వెళ్ళే వాళ్ళు అయితే మెట్ల వైపు నుంచి వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఘాట్ రోడ్లో నడిచే వాళ్ళకు కూడా ఏర్పాటు చేశారనమాట. టెంట్స్, కార్పెట్స్ అన్నీ వేశారు. ఓన్లీ బైక్సే కాకుండా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా ఘాట్ రోడ్లోంచి వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. మెట్ల మీద వెళ్ళలేము, కష్టము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఘాట్ రోడ్ వైపు ప్రిఫర్ చేయొచ్చు. అటైతే పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు, నడిచి వెళ్ళినట్టు వాళ్ళకి అనిపించదు. పిల్లలంటే మరీ చిన్నపిల్లలు కాకుండా 10-12 years భవనిమాల వేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఎవరైనా ఘాట్ రోడ్ వైపు నుంచి వెళ్తే వాళ్ళకి నడిచినట్టు అనిపించదు. అలాగే ఈ విషయాలన్నీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది కాదు. ఏదైనా ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు ఉంటే, లేకపోతే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే అనమాట. ఇప్పుడు మేమంటే విజయవాడ వచ్చి కొత్తలో వచ్చినప్పుడు మాకు కూడా ఏమీ తెలీదు, ఇలా ఉంటాయి అని చెప్పి. ఇప్పటికి మాకు మ్యారేజ్ అయ్యి 5 years అయిందనమాట. మాది రాజమండ్రి. ఇప్పుడు నేను కొంచెం అన్నీ చూస్తున్నాను. అలా మాల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టైం మాల వేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈవినింగ్ టైము ఘాట్ రోడ్ వైపు అయితే పిల్లలకి నడిచినట్టు అనిపించదు, హ్యాపీగా వెళ్ళొచ్చేయచ్చు. మెట్ల వైపు కొంచెం కష్టపడతారు కదా పిల్లలు, అందుకని చెప్తున్నాను అనమాట. అలాగే విజయవాడ మొత్తం భవానీ దీక్షలు, ఈ హడావిడి ఇదంతా ఒక ఎత్తు అయితే, అయ్యప్ప స్వామి పడి పూజలు కూడా చాలా 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 బాగా జరుగుతున్నాయి. ప్రతి చోట, ప్రతి ఏరియాలో ఎంత వీలైతే అంత పెద్దగా పడి పూజలు చేస్తున్నారు. మేము ఇప్పుడు ఇలా వెళ్తుండగా భవానీపురం అనే ఒక ఏరియాలో అసలు పడి పూజ చాలా పెద్దగా ఏర్పాటు చేశారనమాట. చాలా పెద్ద అయ్యప్ప స్వామిని పెట్టారు. కేరళ వైపు డ్రెస్సింగ్ స్టైల్ అంతా వేసుకున్నారు. ఇంకా కాంతార టైపు, రాక్షసుల టైపు వేషధారణలు వేశారు. అలాగే అక్కడే బెలూన్స్, బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారనమాట. మాకు దేవి చౌక్లో దసరా జరిగితే ఎలా తీర్థంలా ఉంటుందో సేమ్ అదే చూసినట్టు అనిపించింది నాకు. ఒక మినీ తీర్థంలా ఉంది ఇక్కడ. ఐస్ క్రీమ్స్, బెలూన్స్, బొమ్మలు పడి పూజ దగ్గర అమ్ముతున్నారు. ఇంత పెద్ద భారీ పడి పూజ చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. చాలా చాలా చాలామంది స్వాములు ఉన్నారనమాట. ఇప్పుడు స్వాములు కూడా చాలామంది ఉన్నారు కదా, అందరూ శబరిమల వెళ్ళేవాళ్ళు, అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే విజయవాడ మొత్తం లైటింగ్తో, ట్రాఫిక్తో కలకల్లాడిపోతుందన్నమాట. భవానీ దీక్షలన్నీ ఒక ఎత్తు అయితే అయ్యప్ప స్వాములు ఒక ఎత్తు. ట్రాఫిక్ కూడా చాలా 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 ఎక్కువ ఉంది. లోకల్ వాళ్ళు కొంచెం చూసుకొని కొన్ని దారులు అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కదా. భవానీలు మాత్రం ఏమీ ఇబ్బంది పడకుండా ప్రతి చోట పోలీసులు, వాటర్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళు, వాష్రూమ్స్లో కూడా వాటర్ అయిపోగానే వెంటనే ఫిల్ చేస్తున్నారు. టెంపరీ వాష్రూమ్స్ అయినా సరే వాటర్ ట్యాంక్స్ తెప్పించి వెంటనే ఫిల్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. ఇవన్నీ మీ అందరికీ తెలియవని కాదు, ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మన వీడియో చూసి తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. మన వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. దర్శనం అది బాగా చేసుకొని సేఫ్గా ఇళ్ళకి వెళ్ళండి. శబరిమల వెళ్ళే స్వాములు కూడా జాగ్రత్తగా వెళ్ళి రండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.
అంబరాల వీధిలో చిన్ని చందమామరా అందున ఒదిగుందిరా చెవుల పిల్లిరా. నీడ నీలి దీవిలో నీటి మీద మెరిసెరా ఆ వెన్నెల కాంతిలో కూర్మమున్న